తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక మంది కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, ప్రొఫెసర్ జయశంకర్ గారి నాయకత్వం పట్ల ఇన్స్పైర్ అయ్యి ఎంతో మంది ఉద్యమంలోకి వచ్చినటువంటి వ్యక్తుల్లో నేను ఒకదానిగా ఆనాడు 2006లో ఉద్యమంలోకి వచ్చాను అధ్యక్ష. 2006లో నేను ఉద్యమానికి వచ్చేటప్పటికే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా ఒక శక్తిగా ఎదిగింది అధ్యక్ష. ఆనాటికే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కేసీఆర్ గారు కూడా ఉన్నారు. అయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాకుండా ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి, ముఖ్యంగా మహిళా లోకాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి, యువమిత్రుల్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రధానంగా ఏదైతే మన సంస్కృతి గురించి అనేకమైనటువంటి చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మన బతుకమ్మ మన గౌరవం అని చెప్పి బతుకమ్మ పండుగను ముందుకు తీసుకెళ్ళి నేను ఊరూరా తిరుగుతూ మరి బతుకమ్మ పండుగ మన ఆత్మగౌరవానికి ప్రతీక అని చాటి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను అధ్యక్ష. అదేవిధంగా మన చరిత్రకు సంబంధించి 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను కూడా నేను ప్రత్యేకించి ఒక చారిత్రక బృందాన్ని కూడా పెట్టుకొని మరి పుస్తకాలను కూడా వెలువరించడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి, ఆ కట్టడాల చుట్టూ ఉన్నటువంటి చరిత్రను కూడా నేను నిక్షిప్తం చేయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు అధ్యక్ష. అట్లానే ప్రధాన స్రవంతి మీడియాలో, సినిమాల్లో మనకు జరుగుతున్నటువంటి అవమానం పట్ల ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చాలా తీవ్రంగా కొట్లాడడం జరిగింది అధ్యక్ష. మన భాషను, మన యాసను ప్రొటెక్ట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను అధ్యక్ష. అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా మన తెలంగాణ మహనీయుల చరిత్ర లేకపోవడం, మన తెలంగాణ సాంస్కృతిక అంశాలు లేకపోవడం, మన తెలంగాణ భాష పట్ల వివక్ష ఉండడం పట్ల కూడా శ్రీకృష్ణ కమిటీకి ఆనాడు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా తెలంగాణ జాగృతి తరఫున మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్లో కూడా ఆ వాస్తవాలని వాళ్ళంతా ఊటంకించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి తెలంగాణ ప్రజలు కూడా మర్చిపోరు అధ్యక్ష. ఇవన్నీ చేస్తూ వచ్చినాం. 8 సంవత్సరాలు ఒక ఇండిపెండెంట్ సంస్థగా మేము ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సాంస్కృతిక పరమైన అంశాలే కాకుండా బాలికల విద్య పట్ల, ఆదివాసీల హక్కుల పట్ల, మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో మన ప్రాంత ఉద్యోగులకే, మన ప్రాంత యువకులకే ఉద్యోగాలు దక్కాలనేటటువంటి అంశాల పట్ల కూడా ఆనాడు మేము పోరాటం చేయడం జరిగింది అధ్యక్ష.